ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య. 48 గంటల పాటు పబ్లిక్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ నిషేధమన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ వరంగల్ జిల్లా అంతటా అమలవుతుందన్నారు కలెక్టర్ ప్రావీణ్య. పొలిటికల్ క్యాన్వసింగ్, పొలిటికల్ క్యాంపెయినింగ్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా. సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు, ఇండోర్ మీటింగ్సే అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటివి ఏవి కూడా కండక్ట్ చేయకూడదు అనేది మనకి సెక్షన్ 126 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు వి ఆల్సో ప్రివెంట్ ఎనీ లార్జ్ స్కేల్ పబ్లిసిటీ, అంటే మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ అవ్వచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అట్లాంటి కేసెస్లో కూడా ఏదైనా పొలిటికల్ మెసేజింగ్ ఉన్నా కానీ అది వైలేషన్గానే ట్రీట్ చేస్తాము. లౌడ్ స్పీకర్స్, మెగాఫోన్స్ ఇవి ఏవి కూడా వితిన్ 100 meters ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ వేవ్ స్పెషల్ ప్రికాషన్స్, మెడికల్ టీమ్స్తో పాటు డ్రింకింగ్ వాటర్తో పాటు షేడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 48 hours ఆల్ టీమ్స్ యాక్టివ్గా ఉంటారు అండ్ మీ అందరి కోఆపరేషన్తో ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాము. ఈసారి ఆల్ పోలింగ్ స్టేషన్స్లో ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ అయితే కంపల్సరీ, లైట్స్, ఫ్యాన్స్ 100% వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దాంతోపాటు మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్లో కూలర్ కూడా ఏర్పాటు చేయమని ప్రతి టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ హైయర్ బేసిస్ కానీ లోకల్ అరేంజ్మెంట్స్లో వాళ్ళు మాట్లాడుకుని పెట్టమని కూడా చెప్పడం జరిగింది.